ఐ గివ్ ఇట్ ఇదంతా శివలీలే అనిపిస్తుంది. అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగేట్రం అని అనొచ్చు నేను. వన్ సెంటెన్స్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, మై ఫస్ట్ మూవీ. అంటే రుద్ర క్యారెక్టర్ మీద మేము ఎంటైర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది. మాకు రుద్ర క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు గ్రేట్ రెస్పాన్స్ మీరు విట్నెస్ చేస్తుంటారు. సో మేము ఎంతవరకు రుద్ర క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవచ్చు? మీరు ఎంత హైగా ఉంచుకోవాలనుకుంటున్నారో ఉంచుకోండి, అండ్ ఇట్ విల్ లివ్ అప్ టు దట్. ఎందుకంటే ఏప్రిల్ 25వ తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ అబద్ధం అయితే ఇంక మీరు నా మాట నమ్మరు. యూ విల్ సీ అ డిఫరెంట్ ప్రభాస్ అండ్ యూ విల్ లవ్ ద పర్ఫార్మెన్స్ వాట్ హీస్ డన్. సార్, శివుగాజ్ఞ లేనిదే చీమ పుట్టదు అంటారు. సో ఇదొక దైవ సంకల్పంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా. సో ఈ సినిమాలో గొప్ప యాక్టర్లు కూడా ఉన్నారు. మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్. కథ రాయడం ఒక ఎత్తు అయితే వీళ్ళందరినీ ఒప్పించడం ఎలా అయింది? వీళ్ళందరినీ ఒప్పించడం, వీళ్ళందరూ ఒప్పుకునేది కూడా మెయిన్ రీజన్ నా సోదరుడు ప్రభాస్ అయినా, మోహన్ లాల్ గారైనా, శరత్ కుమార్ గారైనా, ప్రభుదేవ గారు 3 పాటలు కొరియోగ్రాఫ్ చేయడానికైనా, అక్షయ్ కుమార్ గారైనా, ఓన్లీ బికాస్ మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమతోనే. ఐ విష్ ఐ కెన్ టేక్ ద క్రెడిట్, బట్ వాళ్ళందరూ ఆయన పైన ఉన్న గౌరవంతో చేశారు.